అందరికీ నమస్కారమండి. నా ఛానల్ ధర్మసూక్తి పురాణ కథలకి స్వాగతం. ఓం నమః శివాయ. ఓం శం శనైశ్చరాయ నమః. మిత్రులారా, మన హిందూ ధర్మంలో ఎన్నో పవిత్రమైన రోజులున్నాయి. కాని శివకేశవులకు మరియు కర్మ ఫలదాత అయిన శనీశ్వరుడికి ఏకకాలంలో ప్రీతిపాత్రమైన రోజేదైనా ఉందంటే అది శనిత్రయోదశి. శనివారం మరియు త్రయోదశి తిథి కలిసి వచ్చిన రోజును శనిత్రయోదశి లేదా శని ప్రదోషం అని పిలుస్తారు. అసలీ రోజుకు ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? సాక్షాత్తు పరమశివుడే శనీశ్వరుడికి భయపడి దాక్కున్నాడా? శనిదోషాలు ఉన్నవారు ఈరోజు ఏ ఒక్క పని చేస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయి? ఈ వీడియోలో మనం శనిత్రయోదశి వెనుక ఉన్న 2 ప్రధాన పురాణ కథలు, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మరియు శాస్త్రోక్తంగా పూజ ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పబడిన చిన్న పరిహారాలు మీ జీవితాన్ని మార్చేయవచ్చు. మరి మొదటి భాగం ఏంటంటే శనిత్రయోదశి పురాణ నేపథ్యం, శివుడు వర్సెస్ శని. ముందుగా త్రయోదశి తిథి యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. శివమహాపురాణం ప్రకారం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు హాలాహలం ఉద్భవించింది. ఆ విషాన్ని తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన నీలకంఠుడికి దేవతలంతా కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లిన రోజు త్రయోదశి. అందుకే ఈ తిథి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అలాగే శని భగవానుడు కూడా త్రయోదశి నాడే జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు శని త్రయోదశి వెనుక ఉన్న అత్యంత ఆసక్తికరమైన మొదటి కథను విందాం. ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి కైలాసానికి వెళ్లారు. అక్కడ శివుని ముందు శనిదేవుని శక్తిని పొగడటం మొదలుపెట్టారు. ప్రభూ, శని ప్రభావం అపారమైనది. ఆయన దృష్టి పడితే దేవతలు, రాక్షసులు, మానవులు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆయన కర్మఫలదాత అని వర్ణించారు. అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో, నారదా, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కాని నేను త్రికాలదర్శిని, త్రిలోకనాథుడిని. నాపైన శని ప్రభావం ఉండదు అని అన్నారు. ఈ మాటను నారదుడు వెంటనే వెళ్లి శనిదేవునికి చేరవేశారు. అది విన్న శనిదేవుడు, రేపు నిర్ణీత సమయంలో శివుడిని పట్టి పీడిస్తాను, నా శక్తేంటో చూపిస్తాను అని శపథం చేశారు. శని శపథం గురించి తెలుసుకున్న శివుడు శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి భూలోకానికి వచ్చి ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో దాక్కున్నారు. నిర్ణీత సమయం ముగియగానే శనిదేవుడు అక్కడికి చేరుకొని, ప్రభూ, మిమ్మల్ని నేను పట్టుకున్నాను అని అన్నారు. శివుడు ఆశ్చర్యంగా బయటకు వచ్చి, నేను దాక్కున్నాను కదా, నువ్వు నన్ను ఎలా పట్టుకున్నావు అని అడిగారు. దానికి శనిదేవుడు వినయంగా, ప్రభూ, ముల్లోకాలను పాలించే మీరు నా భయంతో కైలాసాన్ని వదిలి ఒక సాధారణ చెట్టు తొరలో దాక్కోవలసి వచ్చింది. ఇదే నా ప్రభావం కదా అని బదులిచ్చారు. శనిదేవుని సమయస్ఫూర్తికి, విధి నిర్వహణకు మెచ్చిన పరమేశ్వరుడు ఒక గొప్ప వరమిచ్చారు. శనీశ్వరా, ఇక నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను భక్తితో పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం అంటే రక్షణ కూడా ఉంటుంది. వారి శనిదోషాలు తొలగిపోతాయి అని మాటిచ్చారు. అందుకే ఈరోజు శివుణ్ణి మరియు శనిదేవుణ్ణి కలిపి పూజిస్తాం. రెండవ కథ. మరి సామాన్య మానవుల జీవితంలో ఈ వ్రతం ఎలాంటి మార్పులు తెస్తుంది? దీనికి ఉదాహరణగా మరొక కథ ఉంది. ఒకప్పుడు ఒక సంపన్న నగరంలో ఒక వ్యాపారి తన భార్యతో ఉండేవాడు. వారికి అన్ని సౌకర్యాలు ఉన్నా సంతానం లేకపోవటం పెద్ద లోటుగా ఉండేది. ఎన్నో పూజలు, వైద్యాలు చేసినా ఫలితం లేక తీర్థయాత్రలకు బయలుదేరారు. దారిలో
ఒక రావి చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఒక మహాసాధువును కలిశారు. ఆ సాధువు తన దివ్యదృష్టితో వారి జాతకాన్ని పరిశీలించి, మీకు శనిదోషం ఉంది, కాని శనిదేవుడు న్యాయదేవత, ఆయనను సరిగ్గా ఆరాధిస్తే ఖచ్చితంగా కరుణిస్తాడు అని చెప్పి వారికి శనిత్రయోదశి వ్రతం గురించి వివరించారు. సాధువు చెప్పినట్లుగా ఆ దంపతులు ఇంటికి తిరిగి వచ్చి ప్రతి శనిత్రయోదశి నాడు నియమబద్ధంగా పూజలు చేశారు. శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం, శివునికి రుద్రాభిషేకం చేస్తూ పేదలకు అన్నదానం చేశారు. ఇలా 1 సంవత్సరం పాటు భక్తిగా వ్రతం ఆచరించిన తర్వాత వారికి ఒక అందమైన కుమారుడు జన్మించాడు. వారి కుటుంబంలో సంపదలు సుఖశాంతలు వెల్లివిరిశాయి. ఇది కేవలం కథ కాదు, శనిత్రయోదశి శక్తికి నిదర్శనం. ఇప్పుడు శనిత్రయోదశి వ్రత ప్రయోజనాలు. మిత్రులారా, గరుడ పురాణం మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని కర్మఫలదాత. మనం చేసే పాపపుణ్యాలను బట్టి ఫలితాలనిస్తాడు. మంచికి మంచి, చెడుకు చెడు, ఆ కర్మఫలాలని మనకి అందించేది ఆయనే. ఈ శని దోషాల్లో ముఖ్యంగా 3 రకాలుంటాయి. 1 ఏలినాటి శని. ఇది 7.5 సంవత్సరాలుంటుంది. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు, కెరీర్లో అంటే ఉద్యోగపరమైన ఇబ్బందులు, ఫ్యామిలీలో గొడవలు అంటే కుటుంబ కలహాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. 2వది అష్టమ శని అంటే 8వ ఇంట శని. దీనివల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు, శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. ఇక 3వదేంటంటే అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట శని. దీనివల్ల ఏంటంటే పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు, టెన్షన్లు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి 3 రకాల దోషాల నుండి బయటపడడానికి ఈ వ్రతం ఒక వరం లాంటిదన్నమాట. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే నిర్దిష్ట ప్రయోజనాలేంటంటే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం అంటే డబ్బు రాక పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో గొడవలు తగ్గి శాంతి సమకూరుతుంది. కోర్టు కేసులు లేదా చట్టపరమైన సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. సంతానయోగం కలుగుతుంది. ముఖ్యంగా మనసులో ఉండే అకారణ భయాలు, ఆందోళనలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. పూజా విధానం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం పూజా విధానం. శనిత్రయోదశి నాడు పూజను ఎలా ఆచరించాలో చూద్దాం. 1 పూజా సమయం. ఈ పూజను 2 సమయాల్లో చేయవచ్చు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల మధ్యలో, సాయంత్రం ప్రదోషకాలం 4:30 నుండి 6:30 గంటల మధ్యలో. ఇది అత్యుత్తమమైన సమయం. 2 కావలసిన వస్తువులు: నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, నీలిరంగు పువ్వులు, శంకుపూలు, మారేడు పత్రాలు, గంగాజలం, పాలు, తేనె, పంచామృతం, దీపం, ధూపం, కర్పూరం మరియు నైవేద్యం కోసం నల్ల నువ్వుల లడ్డూలు లేదా బెల్లం పాయసం, కొబ్బరికాయ, అరటిపళ్ళు. 3 ఆచరించవలసిన విధి. 1 తైలస్నానం. సూర్యోదయానికి ముందే లేచి ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చెయ్యాలి. 2 సంకల్పం. పూజా మందిరంలో కూర్చుని మమ శని ప్రసాద ప్రాప్తి కామనయ శనిత్రయోదశీ వ్రతం అహం కరిష్యే అంటే శనిదేవుని కృప పొందాలని కోరికతో శనిత్రయోదశీ వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను అని ఇలా మనసులో బలంగా సంకల్పం చెప్పుకోవాలి. శని అభిషేకం. శనీశ్వరుని విగ్రహానికి లేదా పటానికి ముందుగా గంగాజలంతో కాని లేదా మంచినీటితో, తర్వాత పంచామృతాలతో, ఆ తర్వాత అత్యంత ముఖ్యంగా నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి. ఇది శనికి చాలా ఇష్టం. అలంకరణ. నల్లని వస్త్రం, నీలిరంగు పువ్వులతో అలంకరించి ధూపదీపాలు చూపించాలి. మర్చిపోవద్దని ముందే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పూజ చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ, ఓం శం శనైశ్చరాయ నమః అని జపిస్తూ ఉండాలి. అలాగే శనిత్రయోదశి కథను చదవటం లేదా వినటం చాలా ముఖ్యం. శివపూజ తప్పనిసరి. శనిత్రయోదశి నాడు శివపూజ చేయకపోతే ఫలితం దక్కదు. శివలింగానికి రుద్రాభిషేకం చెయ్యాలి లేదా ఓం నమః శివాయ అని జపిస్తూ బిల్వపత్రాలతో అర్చన చెయ్యాలి. నైవేద్యం. స్వామికి నల్ల నువ్వులతో చేసిన లడ్డూలను లేదా బెల్లం పాయసాన్ని నివేదించాలి. చివరగా కర్పూరహారతి ఇవ్వాలి.
ముగింపు దానధర్మాలు ఉపవాసం. పూజ పూర్తయిన తర్వాత పాటించవలసిన ముఖ్యమైన నియమాలు కొన్ని ఉన్నాయి. 1. దానం. శనివారం నాడు నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రం లేదా ఇనుప వస్తువులను దానం చేయడం చాలా మంచిది. 2. ఆహారదానం. పేదలకు అన్నం పెట్టడం, అలాగే శనీశ్వరుని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం, చీమలకు పంచదార వేయడం మర్చిపోకండి. 3. ఉపవాసం. ఆరోగ్యం సహకరించేవారు పూర్తిగా ఉపవాసం ఉండాలి. కుదరనివారు పాలు, పళ్ళు తీసుకోవచ్చు. కాని మాంసం, మద్యం జోలికి అస్సలు వెళ్లకూడదు. సాయంత్రం చంద్రోదయం తర్వాత ఆహారం తీసుకుని వ్రతాన్ని ముగించవచ్చు. ఎవరైతే ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శనిత్రయోదశి వ్రతాన్ని ఆచరిస్తారో లేదా కనీసం ఈ కథను వింటారో వారికి ఆ పరమశివుని మరియు శనీశ్వరుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. మంత్రం. పూజ సమయంలో ఓం శం శనైశ్చరాయ, ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. మర్చిపోవద్దు. చివరగా పూజ ముగించేటప్పుడు మనస్సులో చేసుకోవలసిన ప్రార్థన ఇది. ఓ శనీశ్వరా, ఓ పరమేశ్వరా, నా జీవితంలో శనిగ్రహం వల్ల కలిగే బాధలన్నింటినీ దయచేసి తొలగించండి. నాకు శాంతిని, సంతోషాన్ని ప్రసాదించండి. సో శని త్రయోదశి మనల్ని ఒక పెద్ద ప్రశ్న గురించి ఆలోచింపచేస్తుంది. మన కర్మఫలాలను మనం అనుభవించి తీరాల్సిందేనా, లేక భక్తితో, పూజలతో దైవానుగ్రహం పొంది ఆ కర్మల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చా? బహుశా ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే జీవితమేమో. శని త్రయోదశి వ్రతం మనకి ఖచ్చితంగా ఆ మార్గాన్నే చూపిస్తోంది. అంటే కర్మను గౌరవిస్తూనే దైవానుగ్రహంతో దాన్ని అధిగమించడం ఎలాగో నేర్పిస్తోంది. అదండి, మరి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ ధర్మసూక్తి పురాణ కథలుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.